అధ్యక్ష పట్టిసీమ గురించి పట్టిసీమ పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చెప్పుకున్నాడు అధ్యక్ష. ఆశ్చర్యం అధ్యక్ష నిజంగానే. ఎందుకంటే పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. పట్టిసీమ ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీ లేదు, నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ లేదు అన్న సంగతి తెలిసినా కూడా 1600 కోట్ల రూపాయలు నీటిపాలు చేశారు. ఇదే పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కోసం అని చెప్పి పోలవరం వరం ఎందుకు అయ్యింది అని అంటే దానికి కారణం పోలవరంలో 190 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది కాబట్టి. ఈ హౌస్లో దిశ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇరిగేషన్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ దిశ. రియల్గా చెప్తున్నా, ఇక్కడ చాలామంది 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, అనునిత్యం అధ్యయనం చేశారు. ఇక్కడ మాకు ఎక్స్ మినిస్టర్స్ కూడా ఉన్నారు, మీరు కూడా ఎక్స్ మినిస్టర్ అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష ఇరిగేషన్ అంటే ఎంత కాంప్లికేటెడో ఎంత డిఫికల్ట్ అని. ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష, రామాయణం అంతా విని రాముడు సీతకేం కావాలని ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పింది చూస్తే నేనేం చెప్పాను అధ్యక్ష, గోదావరి వరదలు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? జూన్లో ప్రారంభమవుతాయి. ఒకప్పుడు కృష్ణాలో కూడా వరదలు జూన్ జూలైకి వచ్చేటివి. ఆల్మట్టి కట్టారు, ఎత్తు పెంచారు, నారాయణపురం వచ్చింది, జోరాలు వచ్చింది, మహారాష్ట్రలో లిఫ్ట్ ఇరిగేషన్లు వచ్చాయి, మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష అవన్నీ ఏం జరిగాయని. అక్కడి నుంచి ఇక్కడ మనకు శ్రీశైలం ఉంది, నాగార్ సాగర్ ఉంది, పులిచింతలు ఉంది. దీనివల్ల నీళ్లు రెండు ఒకటేసారి రావు అధ్యక్ష. ఒకటి వరద వచ్చే పరిస్థితి లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్న దిశ వీళ్ళకి చాలామంది తెలియకపోవచ్చు ఇవన్నీ. ఎందుకంటే ఈజీగా 1 సంవత్సరం వీడికి అధికారంలోకి వస్తారని అన్నీ తెలుసు అనుకుంటే భ్రమే అవుతుంది. ఏదంటే అది మాట్లాడితే అపహాస్యం అవుతారు. నేను ఎన్నిసార్లు చెప్పాను అధ్యక్ష, ఈ మాట చెప్పాను. ఏం చెప్పాను అధ్యక్ష నేను? అక్కడ ఉండే వాళ్ళందరూ చాలామంది ఫస్ట్ టైం, ఇక్కడ కూడా చాలామంది ఫస్ట్ టైం ఉన్నాం, అది వేరే విషయం. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అధ్యక్ష, గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం, 8500 క్యూసెక్ నీళ్లు తీసుకొస్తున్నాం. తీసుకొచ్చేప్పుడు జూన్లో కృష్ణా డెల్టాలో పంటలు ప్రారంభమవుతాయి. రిజర్వాయర్ అవసరం లేదు, ఈ నీళ్లు సముద్రంలోకి పోవు. మీరు ఊహించుకున్నారు సముద్రంలోకి పోవాలని, పోవు. పంట కాలువలకు పోతాయి, కృష్ణా డెల్టాకు పోతాయి. కృష్ణా డెల్టాలో 90 రోజులు 100 రోజులు పంట వస్తుంది. ఎంత కావాలి నీళ్లు? 150 టీఎంసీలు కావాలి. 170 టీఎంసీలు వాడాం. 170 టీఎంసీలో మనం తీసుకొచ్చేది 80 టీఎంసీ. మధ్యలో వచ్చే రివర్స్ అన్నీ వస్తే ఇంకొక 20-30 టీఎంసీ వస్తే 100 టీఎంసీ మనకు నీళ్లు వస్తే శ్రీశైలంలో పెట్టుకుంటాం. ఇంత మునిపే చెప్పాను నేను. శ్రీశైలం నీళ్లు కర్నూలులో, కడపలో, అనంతపూర్లో, చిత్తూరులో, నెల్లూరులో కొన్ని 100 టీఎంసీ నీళ్లు పెట్టుకోవచ్చు. అక్కడ నీళ్లు పెట్టుకుంటే శ్రీశైలంలో, నాగార్ సాగర్లో, కిందన పులిచింతలో నీళ్లు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుంటే కరువే రాదు అధ్యక్ష. నేను ఆ విషయాలు సముద్రంలోకి తీసుకొచ్చే పోయే నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి పంటకిస్తాం, పైన వాడే నీళ్లు నిలబెడతాం. ఆ నీళ్లు తీసుకుపోతే రిజర్వాయర్ కట్టలేదు కాబట్టి వేస్ట్, గంగలో పోసేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ తెలియకపోతే నేర్చుకొని మళ్ళీ రండి. కానీ అడ్డదుడ్డంగా మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలంటే నాకైతే నాకు ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వులు ఎందుకో అది మీరందరూ ఆలోచించాలి అధ్యక్ష. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు నవ్వుతాడంటే అలవాటు అయిపోయి నవ్వుతాడు, లేకపోతే ఎక్కిల నవ్వులు నవ్వుతారు, లేకపోతే ఏమీ తెలియనప్పుడు నవ్వుతారు. నాకు అదే అర్థం కాలేదు. నేను ఒక సీరియస్ సబ్జెక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని అడుగుతున్నా. నేను చెప్పింది మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళా చెప్తానేనండి. అందుకేనయా మళ్ళీ చెప్తానేనండి పాఠాలు మీ అందరికీ.
మీ అందరికీ పాఠాలు అర్థం కావాలి. అందుకనే చెప్తున్నా, గోదావరి పైన, గోదావరి ఎక్కడుందో సగం చూడలేదు, మీరు పోయి చూడాలి. రాయలసీమలో ఉండేవాళ్ళు గోదావరి చూసుంటారు. గోదావరికి వెళ్ళాలి, మన పుష్కరాలు పోయింటే పుణ్యమన వచ్చేది, కానీ అది కూడా మీరు పోయినట్టు కనపడలేదు నాకు. నేను అందుకని గోదావరి పైన పోలవరం వస్తూ ఉంది. ఆ విషయం మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కృష్ణా నది పైన నీళ్లు రావడం లేదు. ఈ సంవత్సరం 66 టీఎంసీ నీళ్లు వచ్చాయి. పంటలకు కాదు, తాగడానికే నీళ్లు రాలేదు. నిన్న మళ్ళీ కర్ణాటక గవర్నమెంట్ ఆల్మట్టి 524 కడతామంటున్నారు. వాళ్ళు 524 మీటర్లకు వెళ్తే వచ్చే నీళ్లు కూడా రావు. మనం పోరాడుతున్నాం, కోర్టులో ఉన్నాయి. ఒక పక్క ఇంత మునుపు 2 రాష్ట్రాలు మన పైన ఉండేటివి, ఒకటి కర్ణాటక, 2 మహారాష్ట్ర, ఇప్పుడు 3వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా దిశ వాళ్ళు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్కి వెళ్తున్నారు. అవి కూడా మనకు అన్యాయం జరుగుతుంది. అయితే 2 కూడా కృష్ణా డెల్టా పైన ఒక ట్రిబ్యునల్ వేశారు, 2 కంబైన్డ్ రాష్ట్రాలు కాబట్టి. గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ పెట్టారు. ఈరోజు మీరు ఆషామాషిగా, చాలా సీరియస్ ఇష్యూ, భావితరాలకు భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ ఇది. ఈరోజు ఈ 2 రాష్ట్రాల మధ్య, మన మధ్యలో కొన్ని ఉన్నాయి, మన పైన ఉన్నారు, వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకున్నారు. పైన ప్రాజెక్టులు కడితే కిందికి నీళ్లు రావు. నీళ్లు రానప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఎప్పుడో వరద వస్తే మనకు నీళ్లు వచ్చే అవకాశం వస్తుంది. అట్లని చెప్పేసి కృష్ణాలో నీళ్లు వస్తాయని మనం వెయిట్ చేస్తా కూర్చుంటే తాగేదానికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కోర్టుకు వెళ్ళాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాం, బచావ్ అవార్డు ప్రకారం ఒక ట్రిబ్యునల్ మనకు వచ్చింది. అది కూడా ఆ రోజు మీరు ఎన్నైతే మాట్లాడుతున్నారో 10 సంవత్సరాలు మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల బ్రిజేష్ కుమార్ మిశ్రా మొత్తం నీళ్లు ఇష్ట ప్రకారం ఇచ్చారు. అడ్వకేట్లు, పనికిరాని అడ్వకేట్లు పెట్టి మొత్తం అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి ఇప్పుడు మనం కోర్టులో వేసాం. అది తేలాల్సిన అవసరం ఉంది. అది తేలినప్పుడు మనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులను అధిగమించడానికి మనం ఈ పని చేశాం. ఈరోజు నేను చెప్పింది, గోదావరిలో పట్టిసీమ ద్వారా దినానికి 8,500 క్యూసెక్స్ నీళ్లు తీసుకొస్తామని చెప్పాను. అవి కూడా అక్కడ సముద్రంలో గోదావరిలో పోతాయి, ఇక్కడ కృష్ణా పంట పొలాలకు వెళ్తాయి. బ్యారేజ్లో 3 టీఎంసీ నీళ్లే కెపాసిటీ ఉంది, ఇంకా 1 టీఎంసీ ఆ సిల్ట్ తీస్తే వస్తుంది. అయితే 4 టీఎంసీ ఇక్కడ పెట్టుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు నీళ్లు కాలువల్లో పొలాలకు వెళ్తాయి. పొలాలకు వెళితే 170 టీఎంసీ నీళ్లు ఒక పంటకు వాడుతున్నాం. మనం తెచ్చే నీళ్లు 85 టీఎంసీ నీళ్లే. 80 టీఎంసీ నీళ్లు ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటాం. ఎన్ని రోజులు వరద వస్తే, ఎన్ని రోజులు సముద్రంలోకి నీళ్లు పోతాయో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి 1 ఎకరాకు నష్టం లేకుండా మిగిలిన నీళ్లు తీసుకొస్తాం. ఆ నీళ్లు ఇక్కడ ఉపయోగించుకుంటే ఇక్కడ వాడే నీళ్లు పైన పెట్టుకోవచ్చు. అంటే మళ్ళా అంటున్నారు, ఎక్కడుంది, ఎక్కడ పెడతారు, ఎక్కడ రిజర్వాయర్ ఉందంటారు. మీకేమైనా సబ్జెక్ట్ అర్థమైతే కాకపోతే చెప్పండి, బేసిజం లేదు. ఇంకా ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా. అవసరమైతే ఒక క్లాసు పెట్టుకుందాం, బయట కావాలంటే ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తా, మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరందరూ వినండి, ఇన్ని నేర్చుకోండి. నేర్చుకొని వచ్చి ఒక విషయం ఉంటే, ఏదైనా మెరుగైన విధానం ఉంటే మీరు చెప్పండి, దానికి కూడా నేను ఒప్పుకుంటాను. ఈ అసెంబ్లీలో పిచ్చలపల్లి సుందరయ్య, పెద్ద పెద్ద మేధావులు ఇక్కడ పనిచేసిన అసెంబ్లీ ఇది. ఈరోజు మీరు, నేను అనేది నాకు బేసిస్ ఏం లేదు. నాకు తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకుంటాను, మీరు చెప్పినా నేర్చుకుంటా. మీకు అట్ట కావడం లేదు. మీరు ఎంతో పైన వితండవాదం చేస్తున్నారు. మేము పట్టిన కుందేటికి 3 కాళ్ళని మీరు చెప్పిందే చెప్పుకుంటా కూర్చుంటున్నారు. అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఇంత మునుపు అధ్యక్ష, ఇప్పుడు లాస్ట్ టైం అధ్యక్ష ఇది అసెంబ్లీలో అధ్యక్ష
జగన్మోహన్ రెడ్డి 17/3/2015లో మాట్లాడాడు దిశ. ఈ విషయంపై ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ నిందారోపణలు చేయడం కోసం నేను మాట్లాడడం లేదు. ఇంతవరకు నేను సబ్జెక్టు మాత్రమే మాట్లాడాను. ఈ సబ్జెక్టులో ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని అధికార పక్షం వారిని అడుగుతున్నాను. దయచేసి పట్టిసీమ ప్రాజెక్టును రద్దు చేయండి. పోలవరంపై ధ్యాస పెట్టి పూర్తి చేయండి. నిధులు ఎక్కువగా ఉంటే ఆ నిధులు గాలేరు నగరికి, అందరి నేవా, వెలుగొండ ప్రాజెక్టులు పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయి. పోలవరంపై ఎక్కువ శ్రద్ధగా పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆ రోజు కూడా ఇదే మరి మాట్లాడారు అధ్యక్ష. నేను అది ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పాను అధ్యక్ష. 3 సంవత్సరాలు పడతాయి. 3 సంవత్సరాలు ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు పెట్టాం. నేను కొత్తగా ప్రాజెక్టులు ఇవ్వలేదు. ఆ రోజు మీరిచ్చిన ప్రాజెక్టులే, మీరు జలయజ్ఞం అని ధనయజ్ఞం చేసిన ప్రాజెక్టుల్ని ప్రక్షాళన చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అదే అందరి నీవా ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయాను. నగరి గాలేరు ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయాం. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, ఈ సీజన్లో తప్పకుండా ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పాను. నేను మళ్ళీ మీకు ఒకటే కోరుతున్నా, ఇప్పుడే నేను ఒకటే అధ్యక్ష వాళ్ళని కోరేది, మళ్ళా అవసరమైతే ఇంకొక సెషన్లో మళ్ళా అన్ని డిస్కస్ చేద్దాం. చదువుకొని రండి, ఎక్స్పర్ట్లు పెట్టుకోండి, సబ్జెక్టు స్టడీ చేయండి. మీరు మంచి ఉంటే చెప్పండి, మీ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఒక అపోజిషన్ పార్టీని వదిలిపెట్టే సమస్య లేదు. మళ్ళీ ఆ నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలి కాబట్టి అక్కడ పనులు చేస్తాం. రాబోయే రోజులు 175 నియోజకవర్గాలు గెలవాలి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో యూనిఫామ్గా పనులుంటాయి. బ్రహ్మాండంగా చేసి రాష్ట్రంలో ఒక కరువు రైతు రాష్ట్రంగా చేస్తాం. సబ్జెక్టు తెలియకపోతే మాత్రం కన్ఫ్యూజ్ చేయొద్దండి. దయచేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయొద్దండి. అది మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్న దిశ. అధ్యక్ష, తెలియని వ్యక్తికి అయితే చెప్పొచ్చు అధ్యక్ష, తెలిసిన వ్యక్తితో అయితే మాట్లాడచ్చు అధ్యక్ష. కానీ అన్నీ తెలుసు అని అజ్ఞానితో మాట్లాడడం మాత్రం ఎవరి చేత కాదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అన్నది, ఆ స్టోరేజ్ అన్నది, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటే దాన్ని పోలవరం ప్రాజెక్టులో నీళ్లు ముందే జరిపేస్తాడు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అన్నది మామూలుగా జూలై 15 పైన నీళ్లు అక్కడ ఎక్కువగా వస్తాయి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టులు ఏ టైంలో అయితే నీళ్లు పొంగుతాయో జూలై 15 నుంచి దాదాపుగా ఇది అప్రాక్సిమేట్లీ నవంబర్ దాకా ఈ నీళ్లు ఎక్కువగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా కృష్ణా కూడా అధ్యక్ష సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతాల్లో కృష్ణాలో కూడా సేమ్ వరదలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకనే స్టోరేజ్ కెపాసిటీ అన్నది పెడితేనే దీన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాము అని చెప్పి దశాబ్దాలకు ముందు దీని మీద ప్లానింగ్ జరిగి పోలవరం ప్రాజెక్ట్ అన్నది కట్టడం చేశారు. దీని దిశగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అని ఇవాళ అంటా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు కిందికి డైవర్ట్ చేయగలుగుతున్నారు అని అంటే, నీళ్లు కిందికి పోతున్నాయి అని అంటే దానికి కారణం పోలవరం కుడి కాలువ. ఆ పోలవరం కుడి కాలువలో ఇవాళ 70% పనులు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబుల్ ఫ్యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇలా పోలవరంలో లిఫ్ట్ పెట్టి నీళ్లు అలా కాలువలో వేస్తే నీళ్లు కిందికి ఇలా వస్తున్నాయని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాడు. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి అధ్యక్ష, ఇవాళ 1600 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కోసం కింద కేటాయింపులు చేస్తే పోలవరం ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చేది. అదే 1600 కోట్ల రూపాయలు గాలేరు నగర్ మీద పెట్టినంటే బహుశా ప్రాజెక్టే అయిపోయేది. అదే 1600 కోట్ల రూపాయలు హంద్రీనీవా మీద పెట్టినంటే బహుశా హంద్రీనీవా కూడా ఒక కొలిక్కి వచ్చేది. అటువంటిది 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అధ్యక్ష, పట్టిసీమ వల్ల నేను కృష్ణా డెల్టాను కాపాడాను. నాకు ఆశ్చర్యం అధ్యక్ష,
180 టీఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. 4 టీఎంసీల నీళ్లు చేయాలి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నుంచి ఇచ్చేది 180 టీఎంసీల కృష్ణా డెల్టాను ఏ రకంగా కాపాడతారు అధ్యక్ష? నాకు అర్థం కావడం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ పోతూ ఉన్నాడు, మేము వింటూనే ఉన్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అధ్యక్ష, నిజంగానే ఇప్పుడు క్లాసు కావాలి అధ్యక్ష, ఇంకా లాభం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేనేం చెప్పాను అధ్యక్ష, వదిలిపెట్టాం. ఇదే మార్గం నాకు అధ్యక్ష. ఫస్ట్ టైం నేను సీఎం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు అధ్యక్ష. ఏది మాట్లాడినే మాట్లాడేవాడు అధ్యక్ష. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అధ్యక్ష, జనార్దన్ రెడ్డి గారు నీకు ఏది అర్థం కాదు, నేను చెప్పినా నువ్వు వినవు, రాబోయే ఎలక్షన్ నువ్వు గెలవబోయా అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు అధ్యక్ష. ఎట్లా మాట్లాడంటే అధ్యక్ష, నేను ఇక్కడ పంచగుట్ట కాలనీ దగ్గర అధ్యక్ష రోడ్డు వైడెన్ చేస్తున్నాను అధ్యక్ష. రోడ్డు వైడెన్ చేస్తూ ఉంటే ఇదే మరి అసెంబ్లీకి వస్తే రోడ్డు వైడెన్ చేయడానికి వీలేదన్నాడు. నువ్వెవరా చెప్పడానికన్నా, నేను చెప్తాను నువ్వు వైడెన్ చేయడానికి వీలేదన్నాడు. కాదయ్యా, ఇది ప్రజల ప్రయోజనం కోసం రోడ్డు వైడెన్ చేస్తాం, అక్కడ అందరూ ఒప్పుకున్నారు, ఓనర్స్ ఒప్పుకున్నారు, నీకు అబ్జెక్షన్ ఏంటని అడిగాను అధ్యక్ష. అడిగితే వాళ్ళు ఒప్పుకొని నేను ఒప్పుకోనంటారు అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష, హైటెక్ సిటీ నేను కడతానంటే ఇదే మార్గ మాట్లాడేది, ఆయన కూడా మాట్లాడారు అధ్యక్ష. హైదరాబాద్ అభివృద్ధి ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు ఉంటే సరిపోతుందని మాట్లాడిన పెద్ద మనుషులు అధ్యక్ష వీళ్ళు. అదే హైటెక్ సిటీ అధ్యక్ష ఈరోజు సైబరాబాద్ నగరమైంది, తెలంగాణకు ఆదాయం వచ్చింది, అన్నీ జరిగాయి అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష మళ్ళీ మొదటికి వస్తాను అధ్యక్ష. ఆ రోజు నేను కానీ రోడ్లు వెడల్పు చేయకూడదు ఆ ఎమ్మెల్యే చెప్పాడు, ఆ అపోజిషన్ లీడర్ చెప్పాడంటే నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసేవాడిని కాదు అధ్యక్ష. నేను ఒకటే చెప్పాను, నీకు ఇష్టమున్నా లేకపోయినా నీకు ఊరివైతే నువ్వు పోదావరా పంచగుట్ట కాలనీకి, అక్కడ ఒక్కరు అబ్జెక్షన్ చేసి నేను ఒప్పుకుంటాను, అక్కడ చెప్పకపోతే నువ్వు హౌస్లోకి వచ్చి నువ్వు కూడా సపోర్ట్ చేయంటే వాళ్ళు చెప్పినా సరే నేను మాత్రం ఒప్పుకోనున్నాను. ఇప్పుడు ఈయన పరిస్థితి ఉందంటే అధ్యక్ష, నువ్వెన్నైనా చెప్పు, పట్టిసీమ రావడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదని అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 3-4 సంవత్సరాలు పడుతుంది, ఆ మాటే చెప్పాను నేను. రాత్రింబగుళ్ళు అక్కడ పనిచేసిన ట్రైబల్స్ ఉన్నారు, డబ్బులు సమస్య కాదు, ఎంతైనా బారో చేస్తా. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా ప్రాసెస్ లేట్ అయితే నేను 1600 కోట్ల రూపాయలు ఇచ్చాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం. నేను ఆ మాటే చెప్పాను, ఇక్కడ ఇంకా అవసరం 400 కోట్లు ఇస్తాం. 2-3 గిరిజన గ్రామాలు వెకేట్ చేయాలి, మళ్ళా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యేని పంపించి అక్కడ చేయడానికి వీళ్ళని ఆ బాలరాజుని పంపించి అడ్డం పెడితే పోలీస్ కేసు పెట్టాం అధ్యక్ష. ఆ ఎమ్మెల్యే పైన అడ్డం పడ్డారు అంటే వీళ్ళే అక్కడ అడ్డం పడుతున్నారు. నేను అడిగేది అధ్యక్ష, వాస్తవంగా నేను అందరికీ చెప్పాను, ఇప్పటికైనా సరే జనరల్గా అధ్యక్ష నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు. సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసు ఒప్పకపోతే గమ్మన కూర్చుంటారు. అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు కూడా జరిగిపోయింది పని, మీతో ఆగదు, నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అంద్రీనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి, పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి, మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందల కూడా నీళ్ళు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదుడ్డంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, అయ్యా నీ రాయి చోటు గుర్తు తీసుకొస్తా, నువ్వు అడ్డం పడ్డావని చెప్తా, పక్కన కూర్చొని ఎక్కిచ్చావని చెప్తా,
అయినా కూడా చేశానని చెప్తా. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండండి. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరూ కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం. చెవులో పూలు పెట్టుకున్నారంట. ఏం చెప్తారండి? చెవులు పెట్టుకునే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టే రోజు వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా, తప్పదు నీకు. నేనేం చెప్పాను? 8.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాము. క్రూషియల్లో 1-2 తడులు ఇచ్చాం. 1-2 తడులు అంటే నీకు అర్థం కాలేదు. తడంటే నీకు అర్థం కాలేదు. నువ్వు వ్యవసాయం చేయలేదు, వేరే వ్యాపారం చేశావు. వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేరు మీరు. వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది. 3 నెలలు వర్షం పడి ఒక వర్షపాతం కనబడకపోతే దశ పంట ఎండిపోతుంది. ఒకే వర్షం, ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది. క్రూషియల్గా ఒక క్రూషియల్ టైంలో 8.8 టీఎంసీ నీళ్ళు ఇస్తే పంట కాపాడే దశ, మంచినీళ్ళ దశ. ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు రాకపోతే, ఒక గ్లాసు నీళ్లు తాకపోతే ఏమవుతారో మీరు చూడండి. ఆ గ్లాసు అర్ధ గ్లాస్ ఇచ్చినా ప్రాణం బతుకుతుంది. గ్లాస్ అంతా ఇవ్వక్కర్లా, అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం కాపాడతాం. నేను ఆ మారుగంటే నేను నిన్న కూడా చెప్పాను, రెయిన్ గన్ అని మాట్లాడాను. వాట్ ఈజ్ రెయిన్ గన్ దశ? మనుషులు చంపే తుపాకులు కాదు దశ, పంటలు కాపాడే గన్స్ దశ. అది కూడా అంటారు, ఈయన ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నాడు అంటాడు. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, నేర్చుకోమని కోరుతున్నా. దండం పెట్టి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో. నీకు ఒక అపవాది కూడా ఉంది, నువ్వు ఒక వితండవాది అని. ఎవరు చెప్పినా ఇనవని కూడా ఒక అపవాది ఉంది. కాబట్టి అన్ని మానే. ఇంకా నువ్వు యంగ్స్టర్వి. ఎప్పుడన్నా ఏ ఫీల్డ్లను రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది. నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా నేను ఊహించుకోవాలా పట్టిస్తామని వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావడం. ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఏమయ్యా మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది మీకు? పట్టిసీమ ఎక్కడుంది అర్థమైందా? పట్టిసీమలో లాభం అర్థమైందా? పోలవరం అర్థమైందా? కృష్ణా డెల్టాలో ప్రాజెక్టులు అర్థమైనాయా? తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికీ సిలబస్ పెట్టాల్సిందే. బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది, ఇరిగేషన్ బడికి. మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆషామాషి కాదు, ఒక సీరియస్ సబ్జెక్టు. సీరియస్ సబ్జెక్ట్ని డైల్యూట్ చేయొద్దండి. ఆరోపణలు చేసి, చులకన చేసి, డైల్యూట్ చేసి, సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి దానివల్ల లాభం లేదు. అది మనకు గుర్తుపెట్టుకోవాల్సిగా మరొకసారి కోరుతున్నా. మీరేమన్నా సూచనలు ఇవ్వండి, ఇది కాదు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే లాభం వస్తుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు లిజన్. అంతేగాని మీరు డైల్యూట్ చేయడానికి కోసము, మేము చేసిన పనిని తప్పుపడడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు చులకనవుతారు దిశ. ఇప్పటికైనా ఈ డిస్కషన్ ఒకవేళ ఏ పాయింట్లు లేకపోతే దిశ, నెక్స్ట్ అజెండా ఇంకా ముఖ్యమైన అజెండా ఉంటుంది దిశ. ఈరోజు అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో క్లారిటీ ఏమన్నా కావాలంటే చెప్పండి, క్లారిటీ లేకుండా వదిలేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్దాం. అది కూడా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి దానికి సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుతున్నది. నిజంగా నేను 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు అధ్యక్ష. 5 నిమిషాలు కూడా నేను మాట్లాడక ముందే మొత్తం టైం నాదంతా లెక్కేసుకోండి అధ్యక్ష. 5 నిమిషాలు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 1.5 2 గంటల సేపు అనర్గళంగా
అనర్గళంగా అయితే ఆయన మాటల్లో నుంచి ఒక్క మాట అయితే వినిపించింది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నేను అవుట్డేటెడ్ అయిపోయాను అని చెప్పి చెప్పగానే బాగా చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష నిజంగానే ఆయన అవుట్డేటెడ్ ఏ లెవెల్లో అయిపోయాడంటే అధ్యక్ష, పట్టిసీమ ప్రాజెక్టుకు 1600 కోట్లు నీటిపాలు చేశాడు. పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ అధ్యక్ష స్టోరేజ్ కెపాసిటీ లేకుండా కట్టినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 2015-16లో ఇదే గోదావరి లేకి దాదాపుగా 2000 టీఎంసీల నీళ్లు గోదావరి నీళ్లు సముద్ర పాలయ్యాయి అన్నది ఒకవైపున రికార్డులు చెప్తా ఉన్నాయి 2015-16లో. మరి 2015-16లో 2000 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్ర పాలు అవుతూ ఉంటే ఎక్కడ ఉంది సార్ స్టోరేజ్ కెపాసిటీ? తీసుకొచ్చింది మీరు 4 టీఎంసీల నీళ్లు, తీసుకొచ్చింది మీరు 4 టీఎంసీల నీళ్లు. అధ్యక్ష దీంట్లో ఇంకా అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏందో తెలుసా అధ్యక్ష, ఇవాళ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని 7E క్లాస్ నెంబర్ 7E క్లాస్ నెంబర్ 7F ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కట్టినందువల్ల ఈ రెండు క్లాసులు 7E 7F ప్రకారం ఈ చంద్రబాబు నాయుడు గారు కట్టినది ఈ ప్రాజెక్టు వలన ఈ 7E 7F క్లాసులు రేపు పొద్దున గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లోని ఈ 2 క్లాసులను తెలంగాణ గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంటు, మహారాష్ట్ర గవర్నమెంటు 3 గవర్నమెంట్లు కూడా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం చేసి కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లు ఇవాళ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకవైపున తెలంగాణ గవర్నమెంటు కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లను ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్లు పాలమూరు నుంచి రంగారెడ్డి దాకా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పంపు చేయడానికి టెండర్లు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని అరికట్టడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కారణం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు కాబట్టి 7E 7F ప్రకారం మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, అడగడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడగలేకపోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ గారు మహారాష్ట్ర మంత్రులతోనూ మహారాష్ట్ర ముఖ్యమంత్రులతోనూ కేసీఆర్ గారు మంతనాలు నడుపుతారు. మరి మంతనాలు నడుపుతా ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మంతనాలకు పిలిచడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే సభను. కారణం చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఫేస్ చేసే ధైర్యం లేదు. కేసీఆర్ గారిని ఎందుకు ఫేస్ చేసే ధైర్యం లేదు అని అంటే కారణం ఓటు కోసం కోట్ల కేసు బయటకు తీస్తాడేమో అన్న భయం. ఇవాళ ఇదే కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష, దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళకి సబ్జెక్టు బొత్తిగా తెలియకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. మీరు ప్రాజెక్టులన్నీ చర్చ జరగాలంటే గోదావరి ట్రిబ్యునల్ ఉంది. గోదావరి ట్రిబ్యునల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటే వాళ్ళకి హక్కు ఉంటుందని లేదు. గోదావరి ట్రిబ్యునల్లో ఉండేది పోలవరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు 80 టీఎంసీ నీళ్ళల్లో మహారాష్ట్రకు తెలంగాణ లేదు, మహారాష్ట్రకి కర్ణాటకకి 35-15 టీఎంసీ నీళ్లు వాళ్ళకి పోతాయని, మిగిలింది మనకు వస్తాయని, సర్ప్లస్ వాటర్ మనం వాడుకోవచ్చని, అదే మరిగా మిగిలినట్టు కానీ ఎప్పుడైనా సరే కృష్ణాలో నీళ్లు రాకపోతే ఆ నీళ్లకు బ్యాలెన్స్గా గోదావరి నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. వీళ్ళకి బొత్తిగా సబ్జెక్ట్ తెలియకుండా ఇంత మునిపే నేను చెప్పాను, గోదావరి మీద ఇంత మునుపంతా కూడా 2 రాష్ట్రాల పైన మహారాష్ట్ర ఉంది, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చారు. ఇంకో పక్కన కృష్ణా పైన కర్ణాటక మహారాష్ట్ర ఉంది. మొన్నే కర్ణాటకలో ఒక నిర్ణయం చేశారు, 524 మీటర్ల అడుగుల హైట్కి ప్రాజెక్టు కడతామని కూడా ఒక నిర్ణయం చేశారు. అంటే ఇప్పుడు మనం లోయర్ అయిపోయిన లాస్ట్లో మనం ఉన్నాం, మన పైన తెలంగాణ ఉంది, దానిపైన కర్ణాటక ఉంది, దానిపైన మహారాష్ట్ర ఉంది. ఇది కోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయాలి. అక్కడ మనకు పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు వీళ్ళు కడుతున్నారు. దానికి కూడా నేను చెప్పాను, ఈరోజు ఇంటర్స్టేట్ మనం ఎప్పుడైతే డివైడ్ అయ్యామో ఆ డివైడ్ అయిన తర్వాత 2 ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ ఒకటి వేశారు, అదే మరి కృష్ణా ట్రిబ్యునల్ ఒకటి వేశారు. అఫెక్స్ బాడీలో సీఎంలు సెంట్రల్ మినిస్టర్ ఉంటారు, ఆపరేషన్ బాడీలో మిగిలిన ఆఫీసర్లు పెట్టి ఆపరేట్ చేస్తారు.
ఏ ప్రాజెక్ట్ కూడా అక్కడ కూడా డిస్కస్ చేయాలనుంది. అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. తన పిల్లనిచ్చి అల్లుడుగా చేసుకున్నాడో చంద్రబాబు నాయుడిని. అసలు పిల్లనిచ్చిన తండ్రి మావైనా తండ్రిలాగా తనకు అన్ని రకాలుగా అండగా ఉంటే అలాంటి వ్యక్తిని పదవి కోసం ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మీ అందరికీ కూడా తెలుసు.